ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఆల్ ఇండియన్ ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిరణ్ మరియు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా కులగణన అంశం అనేది మనిషికి ఊపిరి ఎలాంటిదో అంత కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది. సామాజిక అసమానతలను తొలగించాలంటే కులగణన అవసరం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరగాలన్నా కూడా కులగణన అవసరం. కులగణన దేశంలో ఒక చారిత్రక అవసరం. అంతేకాదు మనం దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే కులగణన అంశం కావచ్చు మరియు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంపు అనే రెండు జాతీయ అంశాల పైన బీసీ కుల సంఘాలు కావచ్చు, కులాలు అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. దీనికి ఒకసారి మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ, అందులో ఉద్యమాలకు ఊపిరి పోసింది విశ్వవిద్యాలయాల విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు. అలాంటిది ఆ విద్యాలయంలో ఒక విద్యాలయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా ఆ గేటు ముందట ఈరోజు ఒక జాతీయ ఉద్యమం మొదలు కావాల్సిన సందర్భం ఏర్పడ్డదని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఎప్పుడో 1931 సంవత్సరంలో కులగణన జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లోనే 54% ఉంది. ఇప్పుడు ఎంతో పెరిగిన విషయం తెలిసిందే. మరి అందరికీ అన్ని రంగాలలో మరి జనాభా దామాషా ప్రకారం ప్రతిఫలాలు అందుతున్నాయా అంటే శూన్యం. అది ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అంతేకాదు ఈరోజు అడవులలోకి వెళ్ళినా కూడా పిల్లులు, కుక్కలు, నక్కలు, జంతువులకు కూడా స్టాటిస్టిక్స్ లెక్కలు ఉన్నాయి. మరి బీసీలకు ఎందుకు లేవు? మేము పశువుల కంటే దారుణమా? ఎందుకు గుర్తిస్తలేరు? ఒకసారి మనం దీన్ని సీరియస్ గా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు బీసీల అభివృద్ధి జరగాలి అంటే కులగణన అవసరమే. కులగణన జరగడం వల్లనే, ఎందుకంటే ఆయా కులాలలో ఉన్న స్థితిగతులు కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగ కావచ్చు మరియు సామాజిక స్థితిగతులు అవగాహన వస్తాయి. దాని తర్వాత మనం ఎలాంటి ప్రణాళికలు రచించవచ్చు, వారి యొక్క అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రచించవద్దని ఒక అవగాహన వస్తుంది. అవి లేకుంటే ఎలా అవగాహన వస్తుంది, ఎలా అభివృద్ధి జరుగుతుందని ఒకసారి ఆలోచించాల్సిన సందర్భం. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా బీసీల అభివృద్ధిని అడ్డుకట్టేది ఎవరు, ఆ కుట్ర ఎవరు చేస్తున్నారంటే కేంద్రం క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంది. ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు గలం కావచ్చు, బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలను తీసుకోవచ్చు, బీసీలకు వ్యతిరేకంగా వెన్నుపోటు పొలిసేది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అని తెలియజేస్తున్నాను. ఎందుకు మేమంటే ఇంత కక్ష? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సందర్భం. దేశంలో సింహభాగం బీసీలు, మమ్మల్ని గుర్తించరా అని ఆలోచన చేస్తున్నాను. ఈ రోజు ఇక నుంచి ఒక జాతీయోద్యమము, అంతేకాకుండా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్డ్ చిరంజీవులు గారు, ఇంకోసారి కూడా ఉన్నారు. అందరి యొక్క ఇంటలెక్చువల్స్ తోని, అందరి ఐడియాలజీస్ తోని, అందరినీ రాష్ట్రంలోని దేశంలోని కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంటలెక్చువల్స్, డాక్టర్స్, లాయర్స్, అన్ని కుల సంఘాలను కల్పించి ఒక జాతీయోద్యమం చేయాల్సిన సందర్భం ఏర్పడ్డదని, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గడ్డ మీద నుంచే చేయాల్సిన సందర్భం కూడా ఏర్పడ్డదని మనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉద్యమాలు మనకు కొత్త కాదు. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా మన హక్కులను మనం ఎలా పోరాడి సాధించుకోవాల్సిన ఆ రూట్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఉన్నది ఏకైక ఉద్యమం బీసీ జాతీయోద్యమం అని తెలియజేస్తున్నాను. బీసీ హక్కుల కోసం పోరాడితే పోయేదేమున్నది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు మన హక్కులను మనం పోరాడి సాధించుకుందామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.